సరిగ్గా తినకపోతే బరువు పెరగడం కష్టమని మనకు తెలుసు. కానీ బాగా తింటున్నా బరువు పెరగకపోతే అది ఖచ్చితంగా సమస్యే. పేగుల్లో పూత వ్యాధులు ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఎంతగా తింటున్నా మనకు వంట పట్టదు. అస్తమానం పొట్టలో నొప్పి, తరచూ విరోచనాలు వేధిస్తూ ఉంటాయి. తిన్న వెంటనే మల విసర్జనకు వెళ్లాల్సి వస్తూ ఉంటుంది. పేగుపూత వ్యాధుల్ని వైద్య పరిభాషలో ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్గా, వాడుకలో ఐబీడీ అని పిలుస్తూ ఉంటారు. రోజువారీ జీవనాన్ని దుర్భరంగా మార్చే పేగుపూత వ్యాధులతో బాధపడుతున్నప్పుడు రోజువారీ ఆహారపు అలవాట్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన జీర్ణ వ్యవస్థను అన్నవాహిక, జీర్ణాశయం, చిన్న పేగు, పెద్ద పేగు ఇలా వివిధ భాగాలుగా భావిస్తూ ఉంటాం. కానీ నిజానికి నోటి నుంచి మలద్వారం వరకు జీర్ణ వ్యవస్థ మొత్తంగా ఒక గొట్టంలాగా అనుకోవచ్చు. మన నోటితో నమిలి మింగిన ఆహారం అన్నవాహిక ద్వారా నేరుగా జీర్ణాశయంలోకి చేరుకుంటుంది. జీర్ణాశయం దాన్ని జీర్ణ రసాలతో కలిపేసి బాగా చిలుకుతుంది. అలా జావలా మారిన ఆహారం గంట నుంచి గంటన్నర వ్యవధిలో చిన్న పేగులోకి ప్రవేశిస్తుంది. చిన్న పేగు ఆహారంలోని పోషకాలను గ్రహించి ఆపై రక్తంలోకి చేరవేస్తుంది. ఈ ప్రక్రియ దాదాపు 4 గంటల సేపు జరుగుతుంది. అనంతరం పోషకాలు పోగా మిగిలిపోయిన గుజ్జులాంటి పదార్థం పెద్ద పేగులోకి వెళ్తుంది. పెద్ద పేగు దీనిలోని నీటిని గ్రహించి వ్యర్థాలను వేరుచేసి దాన్ని మల రూపంలో బయటకు విసర్జింపజేస్తుంది. ఇంతటి కీలకమైన చిన్న పెద్ద పేగులకు ఇవాళ వాపు, పూత, పుండ్ల వంటి సమస్యల తాకిడి పెరుగుతోంది. ఈ పేగుపూత సమస్యల్ని డాక్టర్లు ఇన్ఫ్లమేటరీ బొవెల్ డిసీజెస్ అని, వాడుకలో ఐబీడీ అని పిలుస్తున్నారు. ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజెస్ అన్నవి మన ఇండియాలో ఈరోజు చాలా కామన్గా తయారయ్యాయి. ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ ఒకప్పుడు వెస్ట్రన్ డిసీజెస్ అనుకునేవాళ్ళం. అంటే వెస్టర్నైజ్డ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కావచ్చు. ఈ డిసీజెస్ అన్నవి ఎక్కువగా వెస్ట్రన్ కంట్రీస్లో చూస్తూ ఉండేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు చాలా సర్వసాధారణంగా అతి ఎక్కువ మందిలో ఈ ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అనేది చూస్తూ ఉన్నాం. ఎప్పుడైనా ఈ విధంగా దీర్ఘకాలికంగా విరోచనాలు అవుతున్నప్పుడు, లేదా దీర్ఘకాలికంగా కడుపు నొప్పితో పాటు మోషన్స్లో ఏదైనా తేడాలు వచ్చినప్పుడు మనము ఈ ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజెస్ ఉన్నాయా అన్నది మనం చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ దీర్ఘకాలిక విరోచనాలు, కడుపు నొప్పికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే, ఎటువంటి జబ్బు లేకోకుండా వచ్చేది ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటాం. అది ఫుడ్ ఇంటాలరెన్సెస్ వల్ల కావచ్చు, స్ట్రెస్ వల్ల కావచ్చు, రకరకాల వేరే కారణాల మూలంగా ఈ విధంగా కడుపు నొప్పి, అప్పుడప్పుడు విరోచనాలు అవడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే విరోచనాలతో పాటు దాని లక్షణం మారి జిగట పడుతూ, రక్తం పడుతూ, అలాగే కడుపు నొప్పితో పాటు కాస్త ప్రతిరోజు ఈ జ్వరం వస్తూ ఉందనుకుంటే, దాంతోపాటు వెయిట్ లాస్ అన్నది జరిగినప్పుడు ట్యూబర్క్యులోసిస్ ఏమైనా ఉందా అన్నది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పేగుపూత వ్యాధుల్లో అల్సరేటివ్ కొలైటిస్, క్రాన్స్ డిసీజ్ ఇవే ప్రధానమైన సమస్యలు. అల్సరేటివ్ కొలైటిస్ చాలా వరకు పెద్ద పేగుకు మాత్రమే పరిమితమవుతూ ఉంటుంది. ముఖ్యంగా పొగ తాగే అలవాటు ఉన్నవారికి క్రాన్స్ వ్యాధి వచ్చే ముప్పు బాగా ఎక్కువగా ఉంటుంది. పేగుపూత వ్యాధుల్లో టీబీ, పేగుల కదలికల్ని అస్తవ్యస్తం చేసే ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. పేగుల్లో పూత సమస్యలు మొదలయ్యాక అవి ఒక పట్టాన తగ్గవు, దీర్ఘకాలం వేధిస్తాయి. కడుపు నొప్పి, పొట్ట ఉబ్బరం, విరేచనాలు, పేగుల్లో పూత, పుండ్లు ఇలా చాలా ఇబ్బందులే ఉంటాయి. ఆకలి మందగించటం వల్ల తిండి సరిగా తినక, తిన్నా పోషకాలు సరిగా వంటబట్టక చాలామంది చిక్కి శల్యమవుతూ ఉంటారు. ఒకప్పుడు ఈ ఇబ్బందుల్ని ఖచ్చితంగా నిర్ధారించుకునే మార్గం లేక డాక్టర్లు ఈ సమస్యల్ని అమీబియాసిస్ వంటి జబ్బుల కింద జమకట్టి ఏవేవో వైద్యాలు చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సిగ్మాయిడోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంటరోస్కోపీ, క్రోమో ఎండోస్కోపీ వంటి అత్యాధునిక పరీక్షల సాయంతో పేగుల్లో అణువణువును క్షుణ్ణంగా పరిశీలించటం సాధ్యపడుతోంది. పేగులో పూత, అల్సర్సు, స్ట్రిక్చర్సు, కండ పెరగటం ఇలాంటివన్నీ రకరకాల రూపాల్లో ఇవి ప్రజెంట్ అవుతూ ఉంటాయి. ఇది 2 రకాలుగా ఉంటాయి. క్రాన్స్ డిసీజ్ అని, అల్సరేటివ్ కొలైటిస్ అని. ఈ క్రాన్స్ డిసీజ్ అన్నది నోటి దగ్గర నుంచి మలద్వారం దాకా
ఎక్కడైనా ఏ భాగాన్నైనా అఫెక్ట్ చేయడానికి ఆస్కారం ఉంది. అదే అల్సరేటివ్ కోలైటిస్ అనే వ్యాధి మన మలద్వారం దగ్గర నుంచి మొదలై వెనక్కి కంటిన్యూస్గా ఉంటుందన్నమాట. అంటే ఈ రెండిట్లో ఏంటంటే ఆల్మోస్ట్ ఫీచర్స్ ఒకే రకంగా ఉన్న జబ్బు కొంచెం తేడా. అయితే ఈ క్రాన్స్ డిసీజ్ అనే దాని తీవ్రత కొంచెం అధికంగా ఉంటుంది. వీళ్ళకి ప్రధానంగా కనపడే సిమ్టమ్స్ ఏంటంటే ఫస్ట్ విరోచనాలు. సో విరోచనాలు నీళ్ళగా కానీ దాంతోపాటు కొంత జిగటతో కానీ వచ్చే ముందు బాగా కడుపు నొప్పితో రావటం కానీ ఆ జిగటతో పాటు కొంచెం ఆల్టర్డ్ బ్లడ్ కానీ బ్లడ్ కూడా ఇందులో రావటం అన్నది జరుగుతుంటుంది. పేషెంట్కి తీవ్రమైన కడుపు నొప్పితో పాటు విపరీతమైన నీరసం కూడా ఉంటుందన్నమాట. సో వీటన్నిటిని కంప్లైంట్ చూసుకొని మనం ఫస్ట్ చేయాల్సిన ఇన్వెస్టిగేషన్స్ ఏంటంటే రొటీన్ టెస్టులతో పాటు రొటీన్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్లో మనకు సిఆర్పి అన్నది ఎలివేటెడ్గా ఉంటుంది, అలాగే ఈఎస్ఆర్ అన్నది ఎలివేటెడ్గా ఉంటుంది. బ్లడ్ కౌంట్స్లో కూడా తేడా వస్తుంది, కొంతమందికి హిమోగ్లోబిన్ అన్నది డ్రాప్ అవుతుంది. సో అలాగే విరోచనం పరీక్షల్లో మనము ఫీకల్ కాల్పోప్రెక్టిన్ అనేది అంటాం. ఆ ఫీకల్ కాల్పోప్రెక్టిన్ అన్నది మనం మెజర్ చేసినప్పుడు చాలా హైగా ఉండటం అన్నది జరుగుతుంది. అంటే ముఖ్యంగా ఈ టెస్టుని ఈ జబ్బును నిర్ధారించడానికి మనకు ఉపయోగపడే పరీక్ష వచ్చి కొలనోస్కోపీ. పేగుపూత వ్యాధుల్ని నిర్లక్ష్యం చేస్తే పేగులు మూసుకుపోవచ్చు, వాటికి రంధ్రాలు కూడా పడవచ్చు. ఇలాంటి సందర్భాల్లో అత్యవసరంగా ఆపరేషన్ చేసి పేగులో కొంత భాగాన్ని తీసివేయాల్సి ఉంటుంది. తగిన పరీక్షలు చేయించుకోవడం ద్వారా పేగుల్లో వాపు, పూత, పుండ్ల వంటి సమస్యల్ని ముందుగానే గుర్తించవచ్చు. ఒకవేళ పేగుపూత వ్యాధులు ఉన్నట్టు నిర్ధారణ అయితే వెంటనే తగిన చికిత్స తీసుకోవటం ద్వారా అవి ముదిరిపోకుండా చూసుకోవచ్చు. ఈ సమస్యలు ముదిరితే కడుపులో బాధలు తీవ్రమవుతాయి. కొన్ని సందర్భాల్లో పేగులకు ఆపరేషన్ చేసి కొంత భాగాన్ని తొలగించాల్సిన పరిస్థితులు కూడా ఎదురవుతాయి. పూత సమస్యలు కొన్నిసార్లు పెద్ద పేగులో క్యాన్సర్ను కూడా తెచ్చిపెట్టే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పేగుల్లో సమస్యల్ని సాధ్యమైనంత తొందరగా గుర్తించి చికిత్స తీసుకోవటం చాలా చాలా అవసరమని గుర్తించాలి. ఈరోజు వీటికి వైద్యం కింద స్టెరాయిడ్స్ వాడుతున్నాం, అమినోసాలిసిలిక్ యాసిడ్స్ 5-SA ప్రోడక్ట్స్ వాడుతున్నాం, తర్వాత ఇమ్యునోసప్రెసెన్స్ వాడుతున్నాం. వీటన్నిటికన్నా ముఖ్యం మన యొక్క ఆహారపు అలవాట్లు మార్చుకోవటం, ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోవటం, నేచర్కి అతి దగ్గరగా ఉండే హోల్ రియల్ ఫుడ్స్ని తీసుకోవటం ద్వారా ఈ జబ్బుల్ని నివారించుకోవటం అనేది జరుగుతుంటుంది. ముఖ్యంగా అనిమల్ ప్రోడక్ట్స్ అయిన కొన్ని ప్రోడక్ట్స్ మనం అవాయిడ్ చేసుకోవాలి. మిల్క్ లేదా వీట్ కూడా, వీట్ అంటే గోధుమలు, ఈ గోధుమలో ఉండే కొన్ని యాంటీజెన్స్ మన బాడీలో ఇన్ఫ్లమేషన్ అనేది క్రియేట్ చేస్తుంది. సో ముఖ్యంగా మిల్క్ని, వీట్ని అవాయిడ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ వెజిటబుల్ సీడ్ ఆయిల్స్, ముఖ్యంగా ఈ సన్ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్స్, గ్రౌండ్ నట్ ఆయిల్స్ ఏవైతే ఫ్యాక్టరీలో సెల్ఫ్ టైం ఎక్కువగా ఉండటానికి తయారై వస్తున్నాయో వాటిని ఖచ్చితంగా మనం అవాయిడ్ చేయాలి. అలాగే ఆయిల్స్ను విపరీతంగా తిరిగి మరగబెట్టి వాటిని మళ్ళీ వాడిన ఆయిల్స్ని అస్సలు మనం వాడకూడదు. ముఖ్యంగా మనం ఏంటంటే హోల్ ఫుడ్స్ పైన, ముఖ్యంగా ఇప్పుడు రైస్ విషయంలో తీసుకుంటే పాలిష్డ్ రైస్ కాకోకుండా బ్రౌన్ రైస్ని ప్రిఫర్ చేయటం కానీ, క్వినోవా లాంటివి అంటే కొర్రలు లాంటివి తీసుకోవటం కానీ, ఎక్కువగా ముడి పదార్థం అంటే మనకు పీచు పదార్థం అత్యధికంగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవటం కానీ, వెజిటబుల్స్ ముఖ్యంగా ఆకుకూరలు కానీ లేదా కాలీఫ్లవర్ కానీ, క్యాబేజీలకు కానీ, బ్రకోలీ లాంటి ఫుడ్స్ని అత్యధికంగా ప్రిఫర్ చేయటం వల్ల ఏంటంటే మంచి బ్యాక్టీరియా ప్రొలిఫరేట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఆహారం, ఎక్సర్సైజు, సరిపడా స్లీప్ అన్నది ఉన్నప్పుడు ఈ జబ్బులు పదే రాకోకుండా ఉండటానికి ఎంతో ఉపయోగపడతాయి. పేగుపూత సమస్యల్లో ప్రధానంగా కడుపు నొప్పి, ఎంతకీ తగ్గని విరేచనాలే ముఖ్య లక్షణాలుగా ఉంటాయి. ఇలాంటప్పుడు రోజువారీ ఆహారంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ముఖ్యంగా రోజువారీ ఆహారంలో కారం, మసాలాలు, వేపుళ్ళు, నూనె పదార్థాల్ని సాధ్యమైనంత వరకు తగ్గించి తీసుకోవాలి. ఉప్పు, కొవ్వులను ఎంత తగ్గిస్తే అంత మేలు. ఆకుకూరలు, పీచు పదార్థాల్ని రోజువారీ ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలి. నీళ్లను ఎక్కువగా తాగుతుండటంతో పాటు ద్రవాహారాల్ని తరచుగా తీసుకోవాలి. వేళకు భోజనం చేయటం, మితంగా తినటం మంచిది. చిరుతిండ్లు, రెడీమేడ్ ఆహారాల జోలికి వెళ్ళకపోవటమే ఉత్తమం. ఈ జాగ్రత్తలు పొట్టను, పేగుల్ని చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి.